హాయిగా శ్రీని మీ లోకల్ పేరాము. మా ఫ్రెండ్ పనికి వెళ్ళిన దగ్గర అయితే కొద్దిగా మిగిలిందంత కాంక్రీట్ వాడు నాకు ఫోన్ చేశాడు. అరే తెచ్చి రోడ్లు ఇద్దా అంటే తెచ్చి మనకి ఉపయోగపడుతుంది అని తెచ్చేసి చూడగా ఇంత రోడ్డు అయితే ఈ ముక్కనైతే చేసాము. ఇంకా ముందుకి కొద్దిగా అలా మేగుతూనే ఉంటాము. ఈ రోజుకైతే ఎంతో కొంత ఈ గుంటనైతే కెప్పాము. ముందుకి ఈ గుంటలన్నీ కప్పాలి. పూడిమడక ప్రజలు ఎంతకాలం ఈ గుంటలు పడిపోయిన రోడ్ల మీద నడిచి బాధపడతారు. ఒక విషయం, ప్రభుత్వాలు ఎప్పుడు మనకి ఏమీ చెయ్యవు. మనకి జట్టి వేస్తని చెప్పారు, జట్టి వేసారా, శంకుస్థాపన చేసి ఆపేశారు. అలాగని ఏట్లోనూ ఇంత పొల్యూషన్ అయిపోయిన వాటర్ ని ప్యూరిఫై చేసి నార్మల్ గా కంపెనీస్ వాటర్ వదలకుండా చేస్తారని చెప్పారు. ఏమైనా చేశారా? అది కూడా చెయ్యలేదు. ఇటు సైడ్ మన పూడిమడక చివర కొత్తేట్లో ఉన్న భూమిని అయితే గవర్నమెంట్ ఆక్రమించుకుని వాళ్ళ తాతలు సంపాదించుకున్న భూమిలాగా అయితే చుట్టూరు ప్రహరీ గోడలు ఇవన్నీ కట్టారు. ఇవేమైనా ఆపారా? ఆపలేదు. ఎందుకంటే ప్రభుత్వాలకి లాభం వచ్చే పనులు అయితే అవి ఎప్పటికీ ఆగవు. ప్రజలకి లాభం వచ్చే పనులు అవి ఎప్పటికీ జరగవు. మనమే ఏదో ఒకటి చేసుకొని ఈ రోడ్లనే వేసుకుందాం రండి. ఇప్పటికైనా ఎంతో కొంత ముందుకు రండి గాయ్స్. ఎంతకాలం ఈ రోడ్ల మీద నడిచి మనం బాధపడతాం? మన ఊరిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనం ఊరి పేరు చెప్పుకో బ్రతికి మనకు కూడా ఎంతో కొంత రెస్పెక్ట్ అనేది ఉంటది. మన ఊరు ఇలాగ ఉన్నప్పుడు మన ఊరి పేరు చెప్పుకో మనం ఎక్కడికి వెళ్ళైనా ఎలా బ్రతకగలం చెప్పండి? చుట్టుపక్కల ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని మన ఊరి పేరు చెప్పుకునే బ్రతికితే. అలాంటప్పుడు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఈ రోడ్లు వేస్తాము మాకు ఇంత డబ్బులు కావాలని అడిగితే ఎందుకు ఇవ్వరు? ప్లీజ్ పూడిమడక ప్రజలారా, ప్రభుత్వాలు చేయలేనప్పుడు మనమన్నా పనులు చేసుకోవాలి. అసలు నీట్నెస్ లేకుండా తయారవుతుంది ఊరు. చుట్టూరు చెత్త, మధ్యలో మనం అన్నట్టుగా ఉంది. మా ఊరు బాధని మీరు అందరూ అర్థం చేసుకుని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గాయస్. ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేటట్లు ప్లీజ్ అందరూ షేర్ చేయండి. మా బాధని అందరికీ వినిపించండి గైస్. ఎందుకంటే మా చుట్టుపక్కల ఇన్ని కంపెనీస్ మా ఊరి పేరు చెప్పుకుని బ్రతికితున్నాయి. టోటల్ గా మా ఊరు చూస్తే చాలా నాశనం అయిపోతుంది. అభివృద్ధి చెందింది మా ఊరు కాదు, మా ఊరి పేరు చెప్పుకున్న బ్రతికే ప్రతి ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ మా ఊరు మాత్రం అలాగే ఉంది.